ఒకప్పటి స్టార్ హీరోయిన్ 'భానుప్రియ' గారు ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉంటున్నారు. గతంలో 'అడపాదడపా ఒకటి ఆర' సినిమాల్లో నటించేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా సినిమాలు మానేశారు. సినిమాల కోసం చాలామంది మేకర్స్ అప్రోచ్ అవుతున్నా ఆమె నో చెప్తున్నారు. అయితే 'భానుప్రియ' గారు సినిమాలు చేయకపోవడానికి అసలు కారణం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 'భానుప్రియ' గారు 'వంశీ' డైరెక్షన్‌లో వచ్చిన 'సితార' మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 'భానుప్రియ' గారు హీరోయిన్‌గా పీక్‌లో ఉన్న టైంలో ఆదర్శ్ కౌశల్ అనే అతన్ని పెళ్లి చేసుకున్నారు. ఆయన డిజిటల్ గ్రాఫిక్ ఇంజినీర్. 2002లో వీరికొక కూతురు కూడా పుట్టింది. ఆమె పేరు అభినయ. కొన్నాళ్లు కాలిఫోర్నియాలో ఉన్న భానుప్రియ గారు ఆ తర్వాత ఇండియాకి వచ్చారు. మళ్ళీ సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని సినిమాలు కూడా చేశారు. కానీ 2018లో భానుప్రియ గారి భర్త ఆదర్శ్ హార్ట్‌అటాక్‌తో కన్నుమూశారు. దీంతో భానుప్రియ గారు మానసికంగా ఇబ్బందికి గురయ్యారు. దీంతో ఆమెకు మతిమరుపు స్టార్ట్ అయింది. అయితే భానుప్రియ గారు సినిమాలు మానేయడానికి కారణం తన మతిమరుపే. తన మతిమరుపు వల్లే సినిమాలు మానేశారు. తన భర్త చనిపోవడం వల్ల వ్యక్తిగతంగా చాలా కుంగిపోయి, జ్ఞాపకశక్తి తగ్గిపోయి, సినిమాల్లో చేసేటప్పుడు డైలాగులు కూడా మర్చిపోయేవారు. అందుకే సినిమాల్లో చేయటం మానేశారు. అంతేకాదు డాన్స్ స్కూల్ కూడా స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ స్టెప్పులు కూడా మర్చిపోవటం వల్ల అది కూడా మానేశారు.